గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోష్ని డైరీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జోష్మి, నేను కాలిఫోర్నియాలో ఉంటాను. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసరికి నా ఫ్రెండ్ బర్త్డే అయితే రేపొద్దున ఉందన్నమాట. సో ఆ బర్త్డేకి మేము ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము, ముందే గ్రోసరీస్ తెచ్చి అసలు ఎట్లా చేస్తారు ఇక్కడ బర్త్డేస్ అనేవి అని చెప్పి చూపించడానికి నేను ఇది స్టార్ట్ చేశాను. మా దగ్గర కూడా చేయొచ్చు, బట్ ఆ టైంలో బిజీగా ఉండి నేను చేయలేకపోయాను. అందుకని చెప్పి నవ్య తన బర్త్డేకి ఎట్లా చేస్తుంది అని చెప్పి మీ అందరికీ చూపిద్దామని చెప్పి చేశాను. ముందైతే గ్రోసరీస్ అన్నీ తీసుకొచ్చేసింది అనమాట. వెళ్ళి టొమాటోస్, చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, అండ్ వెజ్ తినే వాళ్ళకి పన్నీరు, అండ్ ఇలా ప్లేట్స్, కప్స్, అండ్ చికెన్ తినే వాళ్ళకి చికెన్ అనమాట. తన మెన్యూలో ఏమైతే పెట్టుకుందో అవన్నీ కొనుక్కొచ్చేసింది వెళ్ళి. ఇంకా రేపొద్దున తను ఒక్కటే చేయాలి. నాకు బిర్యానీ అంతమందికి చేయడం రాదనమాట. సో తనకి నేను నైట్ టైమే హెల్ప్ చేసేస్తున్నాను. లైక్ పుదీనా చాప్ చేసి ఇవ్వటం, కొత్తిమీర చాప్ చేసి ఇవ్వటం, పచ్చిమిర్చి, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ కలిసి కూర్చొని తలా ఒక చేశారు. ఒకళ్ళు పన్నీర్ కట్ చేయటం, ఒకళ్ళు గులాబ్ జామున్కి అండ్ పిండి కలపడం అవన్నీ చేశారు. మేము నైట్ టైమే గులాబ్ జామ్ అయితే చేసి పెట్టేశామన్నమాట. పొద్దున్నకైతే భలే సాఫ్ట్గా బాగుంది అనిపించింది. అండ్ పక్కన పన్నీర్ కూడా ఫ్రై చేసాము. బికాస్ పొద్దున్నే ఆ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఈజీగా 3-4 అయిపోతుంది మధ్యాహ్నం కల్లా. సో 3-4 అయిపోయినాక తను రెడీ అయ్యి మళ్ళీ బర్త్డే డెకర్ చేసి అదంతా చాలా లేట్ అయిపోతుంది అనమాట. సో అందుకని తను చికెన్ కూడా క్లీన్ చేసేసి నైట్ టైమే మ్యారినేట్ చేసి పెట్టేసుకుంది, ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ తర్వాత మార్నింగ్ ఇంకా 12కి అట్లా స్టార్ట్ చేశారు ఫుడ్ వండటము. వీళ్ళు ఏంటంటే ఇక్కడ బిర్యానీ అవెన్లో పెడతారు. మా దగ్గర పెద్ద పెద్ద డేషాలు పెట్టి వండేస్తారనమాట. ఇంకా అవెన్లో పెట్టడానికి రైస్ అవన్నీ సపరేట్గా వండి వాళ్ళు ఇంకా ఆ పనిలో ఉన్నారు. నేనైతే బయటికి వెళ్తున్నాను అనమాట, కేక్ తీసుకుని అండ్ డెకరేషన్ ఐటమ్స్ తీసుకుని వద్దాము అని చెప్పి. సో నవ్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మేము అందరం బయటికి వెళ్ళాము. కొన్ని అందరం కలిసి కొనే ఉన్నాయి, కొన్ని నేను సెలెక్ట్ చేసే ఉన్నాయి. సో ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఇట్లా స్టార్ట్ అయితే అయిపోయాము. వాళ్ళ ఇంటి పక్కనే హెచ్ మార్ట్ అని ఒక ప్లేస్ ఉందనమాట. అది చైనీస్ ప్లేస్. లోపలికి వెళ్ళగానే ఎండు చేపలు, ఎండు రొయ్యలు, లేకపోతే చేపల మార్కెట్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఘోరమైన స్మెల్. చూడ్డానికైతే అంబియన్స్ అంతా బాగుంది, కానీ ఒక మార్కెట్ లాగా అసలు ఆ స్మెల్ అయితే నేను తట్టుకోలేకపోయాను. ఇంకా లోపలికి వెళ్ళాక జస్ట్ వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట. వాళ్ళు రీసెంట్గానే ఈ ప్లేస్కి మూవ్ అయ్యారు పక్కనే. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా చూస్తూ ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అన్ని బీఫ్, పోర్కు, రకరకాల ఐటమ్సే కనిపిస్తున్నాయి. బికాస్ మనం ఒకళ్ళమే తినము, ఇక్కడ అందరూ అన్ని రకాల లైక్ యానిమల్స్ని తింటారనమాట. ఇంకా ఎండు చేపలు, ఫిష్, రొయ్యలు అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఈమె శాంపిల్స్ ఇస్తుంది, లైక్ చైనా టీ అనమాట. ఆ టీ శాంపిల్స్ ఇస్తుంది. ఇంకా తీసుకున్నాం అనమాట. నాకైతే అది నేను ట్రై చేసినప్పుడు నాకేమనిపించింది అంటే అది బోబా టీ తాగుతాను నేను అప్పుడప్పుడు బయట, దాని ఫ్లేవరే అనిపించింది. తానేమో కాదు అట్లా లేదు అని చెప్తా ఉందన్నమాట. తర్వాత అక్కడే ప్యారిస్ బకెట్ అనే ప్లేస్ ఉంది. వీళ్ళు ఎక్కువ మోస్ట్లీ ఇక్కడ కేక్స్ తెచ్చుకుంటారంట. ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్ళి నన్ను కేక్ సెలెక్ట్ చేయమని చెప్పారు. ఇక్కడ నేను ఒక కేక్ అయితే సెలెక్ట్ చేశాను, స్ట్రాబెర్రీస్ ఉన్న కేక్. అండ్ ఇంకో ప్లేస్లో కూడా బాగుంటాయి అని చెప్పి షీలా బేకరీ అండ్ కేఫ్ అనే ప్లేస్కి తీసుకొచ్చారనమాట. ఇక్కడ కూడా కేక్స్ అయితే బాగున్నాయి, బట్ నేనేమో కస్టమైజేషన్ చేస్తారా, బెంటో కేక్స్ లా చేస్తారా అని అడిగితే టైం లేదు కదా, కుదరదు అని చెప్పారు. అక్కడ కేక్స్ ఏం నాకు పెద్దగా నచ్చలేదన్నమాట. ఆ తర్వాత ఇక్కడ కంట్రీ అవెన్ అనే ప్లేస్లో కూడా కేక్స్ ఉంటాయి అని చెప్తే మేము ఫుడ్ తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ముందైతే ఫుడ్ తినే ప్లాన్ లేదు, జస్ట్ కేక్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళాక ఆ ఫుడ్ చూసి నేను టెంప్ట్ అయిపోయాను. లైక్ ఇండియన్ రెస్టారెంట్స్ ఎంతైనా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి కదా. వెళ్ళగానే చూసారా క్యూ, అసలు ఎవరిని చూసినా అక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు. నాకైతే బాగా నచ్చింది. మేమైతే కేక్ ఆర్డర్ ఇచ్చేసేసి ఇంకా మేము ఇక్కడ ఒక కేక్ తీసుకున్నాం అన్నమాట, బ్లాక్ ఫారెస్ట్ కేక్. ఇంకా నేనైతే దోశ తెచ్చుకున్నాను, మసాలా దోశ సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. మాటలు చెప్పుకుంటూ తింటా ఉన్నాం అనమాట. లైక్ నేను ఇక్కడికి వచ్చాక దోశ ఇంట్లో చేసుకున్నప్పుడు తింటామే, బయటకు వెళ్ళినప్పుడు అసలు మేము ఎప్పుడు తీసుకోలేదు కూడా. మా దగ్గర దోశ లిషియస్ అనే ప్లేస్ ఉండేది, అక్కడ వీళ్ళు మా ఫ్రెండ్స్ ట్రై చేశారు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ నాకు ఈ ప్లేస్లో ఇంకా కంట్రీ అవెన్లో కేక్తో పాటు దోశతో పాటు మేము కాఫీ కూడా తీసుకున్నాము, టీ తీసుకున్నాము. టీ అయితేనా ఫుల్ ఎలా ఉన్నాయంటే ఇరానీ ఛాయ్ లాగా ఉన్నాయి. నాకైతే ఫుల్ నచ్చేసింది. ఎటు తలకాయ తిప్పినా తెలుగు వాళ్ళే ఉన్నారు. నాకేమో మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళెవరు మాట్లాడడానికి రెడీగా లేరు. ఇంకా నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాను అనమాట. ఇంకా తినేసి కేక్ తీసుకుని మేమైతే వెళ్ళిపోయాము. బట్ చెప్తున్నాను గైస్, ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. ఫెయిర్ ఫ్యాక్స్ వర్జీనియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది కూడా కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నాకైతే ఫుడ్ టాప్ నాచ్. అసలు నాకు అక్కడ ఉంటే రోజు పోయేటట్టున్నాను నేను. అసలు ఫుడ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇంక తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకుని అన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళే టైం అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట, కొంచెం లైట్గా. ఇక్కడ ఒక రోడ్డు ఉందన్నమాట. ఆ రోడ్డు మీకు చూపిస్తుంటే తెలియట్లేదు కానీ అసలుకి పైకి కిందకి ఉంది.
ఇంక తర్వాత మేము తనకు కావాల్సిన బెలూన్స్, హీలియం బెలూన్స్ ఉంటే వాటిని ఇలా పెట్టించుకొని గాలి పట్టించుకోవడానికి బయటకైతే వచ్చాము. తర్వాత కేక్స్ అవన్నీ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ప్యారిస్ బకెట్లో ఒక కేక్ సెలెక్ట్ చేసాము అండ్ ఇంకా కంట్రీ అవెన్లో ఒక కేక్ తీసుకున్నాం అనమాట. 2 కేక్స్ తీసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. లిటరల్లీ 7కి స్టార్ట్ చేస్తే అది 9, 10 అయిపోయింది. చాలా టైం పట్టింది. ఎట్లా చేయాలి అనుకుంటా. ప్రతి ఒక్కరు తలా ఒక చెయ్యి వేసి ఇంక ఇట్లా అయిపోయింది. ఏ బర్త్డే పార్టీస్ అయినా ఇంతే గైస్, అందరి చేతులు పడకుండా బర్త్డే పార్టీస్ అయితే కంప్లీట్ అవ్వవు. బికాజ్ ఒక్కళ్ళమే చేయలేము ఇంత హెవీ బర్త్డేస్. అండ్ బర్త్డేస్ ఎందుకు ఇంతగా చేసుకోవాలా అంటే చేసుకోవాలి, బికాజ్ ఆ డే ఒకటే కదా మన డే. అండ్ మన పేరెంట్స్ లేకపోయినా కూడా మనము ఒక డే పర్టికులర్గా చేసుకోవాలంటే అది మన బర్త్డే మాత్రమే, లైక్ అంత హ్యాపీగా చేసుకునేది. సో దట్స్ వై ప్రతి ఒక్కరు బర్త్డేస్ అయితే ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఫైనల్లీ మేము చేసిన లుక్ చూసారా ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. ఫొటోస్లో కూడా బాగా వచ్చింది. నవ్య డ్రెస్కి మేము చేసిన లుక్ అంతా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కేక్ డెకర్ కూడా ఇలా చేసాము. నవ్య అయితే ఫుల్ ఖుష్ అయింది అనమాట. నవ్య డ్రెస్ చూసారా, తను ఒక బొటిక్లో డిజైన్ చేయించుకుంది. చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరితో తను మంచిగా మాట్లాడుకుంటూ తన బర్త్డే అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంది అనమాట. నేను కూడా కొత్త మెంబర్స్ అందరినీ పరిచయం అయ్యాను, లైక్ కలిసాను, మాట్లాడాను. అండ్ కొంచెం ఫన్నీగా డే అంతా బాగా స్పెండ్ చేసామన్నమాట. నవ్య ఆల్సో ఫీల్స్ సో హ్యాపీ. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఫన్నీగా మంచిగా ఉన్నారు. నాకు కూడా బాగా నచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇంకా అన్ని ఫ్రెండ్సే అవుతారు. ఒక మంచి ఫ్రెండ్ అయినా మనం ఏం నేర్చుకోకపోయినా ఇంకా అన్ని వాళ్ళతో నేర్చుకుంటాం అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెసన్ అన్నట్టు. ఇంకా ఫైనలీ దట్స్ హౌ దే ఎంజాయ్డ్ దేర్ బర్త్డే. ఫుడ్ తిన్నారు, ఫుల్గా చిల్ అయిపోయారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా నా ఛానల్కి కనెక్ట్ అయిపోయి ఉండండి.